హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్స్ టేల్స్. ఈరోజు మరో కొత్త వీడియోతో నేను వచ్చేసాను. ఈరోజు ఏంటా ఇంతమంది కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నారనమాట. సో ఈవినింగ్ టైంలో కొంచెం బోర్ కొట్టి మంచిగా కొబ్బరి లడ్డూలు నువ్వుల లడ్డూలు చేసుకున్నామని డిసైడ్ అయ్యాము. సో మేమందరం కూడా కలిసి చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూసేయండి మీరు కూడా. ఇక్కడ చూడండి, నువ్వులు, కాజు అండ్ మనం కొబ్బరి కూడా మిక్సీలో పట్టి పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ కాజు అయితే మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము. లడ్డు అండ్ వాట్ నువ్వు పెడుతున్నా నేను అట్లా అబద్ధం మేము చెప్పా. ఇక్కడ నువ్వులైతే మంచిగా ఫ్రై చేసుకున్నాం. అంటే ఫ్రై అంటే ఆయిల్లో కాదు, నార్మల్గా మంచిగా రెడ్గా, అంటే చూడ్డానికి మంచిగా ఉండాలి కదా లడ్డూలు చేస్తే, అందుకని ఫ్రై చేసి పెట్టుకున్నాం. అండ్ టేస్ట్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఫ్రై చేయకపోతే పచ్చిగా అనిపిస్తుంది, అందుకనే ఫ్రై చేసి పెట్టుకున్నాం. అండ్ మరో దిక్కు మనం బెల్లంని పాకంలాగా కూడా చేసుకున్నాం. పాకం అంటే నార్మల్ పాకం కాదు, మంచి ఒక టెక్స్చర్ వచ్చేలాగా కలపాలి. మీకు ముందు కూడా చూపిస్తాను ఎలా చేస్తారో. ఇక్కడ మా అత్తమ్మ చూపిస్తుంది పాకం ఎలా పెట్టాలో, చూడండి. చూసుకుంటే ఇప్పుడు లేక పాకం ముదురు పాకం అయితే వచ్చి వెళ్ళిపోయింది. ఇది ఇట్లా నేను చెప్పిస్తా. ఇంకా రాలే పాకం, కొద్ది లేత కొంచెం చూసినావా, వేయంగానే గట్టిగా అయితే ముదురు పాకం, ఇది లేత పాకం. అది ఇది అయింది చూడు మంచిగా. ఇదే అయింది, నీట్గా బ్లాక్ ది అవుతుంది తొందరగా. ఇది దీంట్లో కొంచెం ఉప్పు కలుస్తుంది అనుకుంటా. చూసారు కదా మనం పాకం ఎలా చేసుకుంటామో. అది పాకం చేశాక దాంట్లో మంచిగా నెయ్యిలో వేయించుకున్న కాజు అయితే వేసేసాము. దాని తర్వాత ఇప్పుడు నువ్వులు కూడా వేస్తున్నాము. నువ్వులు వేసేసి తర్వాత కలుపుకోవచ్చు అంటే అలా కాదు, అంటే కలుపుతూ వేస్తుంటేనే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. లేకపోతే అది గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా బెల్లం మనకి, అందుకని వేస్తూ కలుపుకుంటూ పోస్తూ ఉండాలా, లేకపోతే గట్టిగా అయిపోతుందేమో. పల్లి లడ్డు కూడా సేమ్ అత్తమ్మా, దేనికైనా సేమ్ పాకమే అంతే. కలుపుతుంది ఏం కాదు. దీంట్లో నెయ్యి ఎక్కువ వెళ్తామా, ఏం కాదు. గారెలు వస్తుంటాయి కదా, నువ్వు కూడా కొంచెం జంబు తెచ్చుకోపో. నువ్వు కూడా మనకి పర్ఫెక్ట్ లడ్డూలు కావాలంటే చాలా వేడిగా ఉండగానే చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే చల్లగా అయిపోయిన తర్వాత లడ్డూలు రావు మనకి. అందుకనే అంత వేడిగా ఉంటే కూడా చేస్తున్నారు చూడండి. కాకపోతే ఆ వేడిని కొంచెం తట్టుకోవాలంటే వాటర్లో చేతి డిప్ చేస్తూ లడ్డూలు కట్టుతూ ఉండాలి. అలా అయితే మంచిగా వస్తాయి. కలిపేసి తొందరగా. చల్లగా అయితే రావు కదా మంచిగా రౌండ్గా. అందుకని అంత డబ్బులు చేస్తురా. పెట్టుకో పో చెయ్యి, కానీ చేతులు కడుక్కొని చెయ్యరు అందరూ. తడి పెట్టుకోవాలి చేతికి, లేదా కాలుతుంది. చాలా కాలుతుందా? చెయ్యి ఫస్ట్ అడుక్కో, చేసే ముందు అడుక్కోవాలి, లేకపోతే నీకు కాలుతుంది. ఇంకా బెల్లం కలర్ ఇట్లా అయింది. కలర్ తెల్లగా ఉంది. బెల్లం కలర్ బాగుండాలి. ఎర్ర బెల్లం అయితే మన రెండు వస్తాయి. అబ్బా బాగానే కాస్తుంది. నేను ఇప్పుడు చేయి కడుక్కొని వచ్చినా కదా అని పట్టుకోలేదు.
నెయ్యి అనేది అయ్యబ్బో. సుర్రుమంటేనే అవుతున్నాయి. ఇదేంటి ఇంతమంది కూర్చొని అందరూ చేతులు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నారా? మేము ఆల్రెడీ మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చున్నామండి. ఎందుకంటే నీట్నెస్ ఏమో ఫస్ట్ కాబట్టి భూమిక, నీట్గా చేస్తావా నువ్వు చేతులు కూడా? కడుక్కొని అప్పుడు చేస్తాం. చేస్తావా? కాలుతుంది. ఇగో ఇది తిను. తిను బాగుందే, తిను. ఇగో నేను తింటా చూడు. ఏం తెచ్చినావే? పకోడీ. చూపి. ఏం పకోడీ? మనకు పాలకూర నచ్చదు, చికెన్ పకోడీ అయితే. కలుపు మళ్ళా నమ్మకం లేదు కదా సంసారం చేస్తారా పిల్ల? మేము ఉండేట దూరం పెడితే చెప్పు బా, మేము వంటలు మంచి నేను మంచిగా ఉంటాను బా, మేము ముగ్గురం మంచిగా ఉంటామా? చిన్నదే గుడి లడ్డు. నేను ఇచ్చేస్తుంది. టేస్ట్ చేసి చెప్పు రీ మంచిగా ఉందా లేదా. డాడీకి ఇచ్చావా? ఎవరు లేదు, ఎవరు లేదు. మంచిగా అయిందానే? మంచిగా అయింది కదా. నెయ్యే ఫుల్గా బాగున్నాయి కదా. ఏ పిల్ల డాడీ ఇందాకనే ఒక లడ్డుకి 5 రూపాయలు అన్నది, ఇప్పుడు 25 రూపాయలు. ఓ 5 కలిపి చెప్పినావా? తిన్నది. కొబ్బరి లడ్డు మంచిగా అయింది. కొబ్బరి లడ్డు మంచిగా అయింది. అదే బాగా అయింది కదా. బాగుంది. నాకు కొబ్బరి లడ్డు నచ్చదు, కానీ ఇది మంచిగా అయింది. ప్రాసెస్ అంతా సరిగ్గా లేదు, మొత్తం ఆగమాగం చేసేసినాం. కానీ అయినా లడ్డూలు మాత్రం సూపర్ అయ్యాయండి. నాకు యాక్చువల్గా నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం. కొబ్బరి లడ్డు అసలు టచ్ కూడా చేయను, కానీ అలాంటిది కొబ్బరి లడ్డూలు లాగించేసాను. అంత టేస్టీగా అయింది, అసలు చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే లడ్డూలు చేయడం అయిపోయింది కదా, మళ్ళీ ఏం చేద్దామని చెప్పి మేము బయటికి వెళ్ళామన్నమాట. ప్లాన్స్ చూడడానికి నర్సరీకి వెళ్ళాము, అది కూడా చూసేయండి. గమ్మున పోయి అద్దులో అక్కడ అక్కడ అన్నీ సంచులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోదాం గమ్మున. వావ్, చూడండి ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయా ఇక్కడ. అంటే నార్మల్గా మనకి జామ చెట్లు, మామిడి చెట్లు అలాంటివి కాకుండా ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేటివ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి.
చాలా బాగున్నాయి అసలు. చిన్న చామంతి అండ్ చామంతిలోనే వేరే కలర్స్, బంతి పూలు, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. దీని పేర్లు నాకు తెలియవు గారా, ఇవన్నీ ఏంటివో. ఇవి మేము కొన్నవి. ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్. ఇవి కూడా బాగున్నాయి. ఏముంది? క్యాక్టసా? ఇది క్యాక్టసా? సక్యులెన్స్ రా. चलो घर को जाएंगे सब. सब्सक्राइब एंड लाइक जरूर करिए. हाँ सब्सक्राइब एंड लाइक करिए. तू भी बोल. सब्सक्राइब एंड लाइक करिए. सब्सक्राइब एंड लाइक करिए. बाय. एंड बेल आइकन दबाना मत भूलिए. सब्सक्राइब एंड लाइक बेल आइकन दबाना मत भूलिए. बाय बाय. बाय. कहाँ भाग रही चुटकी.
అజ్జా మొత్తం ముఖం గుచ్చేస్తున్నావు కదా. బాయ్.